విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపాడు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. కేశినేని నాని గారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ కూడా ఆయన నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో కేశినేని నాని చేయి కలిపాడు. ఆ చేయి కలపడం వల్లే కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. ఆయన రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపి అంటూ ఆయన మీద రకరకాలుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది విశ్లేషణ కూడా చేస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? అంటే నాని గారికి తెలుగుదేశంలో మంచి అవకాశాలు వచ్చాయి. అంటే 2014 కానివ్వండి, 2019 కానివ్వండి, 2 సార్లు కూడా తెలుగుదేశం టికెట్ ఇవ్వటమే కానివ్వండి, గెలవటం కానీ జరిగింది. సరే, అదేవిధంగా ఆయన బాగుంటే బాగుండేది, కానీ కొంచెం ఆయనకి దురుసుతనమే కానివ్వండి, మొండితనం లాంటిదే అనాల్సిందే. సో ఎక్కడైనా ఎవరైనా సర్ది చెప్పినా కూడా వినకపోవటం కూడా మొండితనం లాంటిదే కదా అది. సో ఆయన భవిష్యత్తుని ఆయనే చేతులారా ఇచ్చేసుకున్నట్టే కనపడుతుంది. అది కూడా వెళ్ళి ఎలాంటి పార్టీని చూస్ చేసుకోవటమే కానివ్వండి. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ లేదనేది కూడా స్పష్టంగా అప్పటికే తెలుస్తుంది అందరికీ కూడా. ఓడిపోతాడు అనేది అయితే తెలుస్తుంది. అసలు ఆయన ఒక ఎంపీగా 2 టర్మ్లు గెలిచిన వ్యక్తికి ఆయనకి ఒక అవగాహన ఉంటుంది కదా జనరల్గా అయితే. సో రాష్ట్రం ఏం అభివృద్ధి చెందింది? సో అంటే స్కీములు ఇచ్చేస్తే సరిపోతుందా? అదే కదా ఆయన చేసింది. ఎక్కడ డెవలప్ జరగలేదు కదా. సో ఆయన అది నమ్ముకొని వెళ్ళాడు. ప్రజలు ఓటేసేస్తారు, ఆయన పథకాలు అది ఇది ప్రవేశపెట్టాడు కదా, దాని మూలాన వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ ఆ పథకాల్లో కూడా కోతుందనేది తెలియదా ఆయనకి? ఎంత ఏది ఇస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఇవన్నీ ఒక అవగాహన ఉండాలి కదా ఒక ఎంపీ క్యాండిడేట్గా ఉన్నప్పుడు. సో అవి కూడా ఆయన బేరీ చేసుకోలేదు. ఆయనకి నాకు అనిపిస్తుంది ఎంపీగా 2 పర్యాలు చేసినా కూడా ఆయనకి ఎక్కడా కూడా ఒక అవగాహన లేదేమో అనిపించింది రాష్ట్రం మీద. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్సే కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులే కానివ్వండి, ఆయన ఒక అంచనా వేయలేకపోయాడు. సో అందుకే ఆయన ఆ రోజున మారిపోతున్నప్పుడు కూడా చాలామంది చెప్పటం జరిగింది, వద్దని చెప్పటమే జరిగింది. సో కానీ ఆయన డెసిషన్ ఆయన తీసుకున్నాడు. కేశినేని నాని గారు పలు సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి వీడియోలు మనం చూసాం. ఏంటి అంటే ఆ పార్టీ ఆయనకి ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు? అసలు ఆయన ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది పార్టీని వదిలి? పార్టీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? సో ఆయన దగ్గర అసలు బాబు గారు వెళ్ళినప్పుడు, ఢిల్లీలో వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళు. సో ఇక్కడ వచ్చినా అపాయింట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా 14లో సీట్ ఇచ్చారు, మళ్ళీ 19లో సీట్ వచ్చింది కదా. సో ఇంకా ఇంతకు మించి గౌరవం ఏమి ఉంటుంది? ఆల్రెడీ అపోజిషన్లో ఉన్నాము. అపోజిషన్లో ఉన్న టైం నువ్వు అండగా ఉండాల్సింది పోయి నువ్వు ఇంకా ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. 23 మంది ఎమ్మెల్యేలు, సో 3 ఎంపీలు ఉన్నారు. సో దానిలో కూడా ఒక 2 వెళ్ళిపోయారు ఆ రోజున. 21 మంది. నువ్వు విజయవాడకి అక్కడ నువ్వు ఎంపీగా ఉండి అక్కడ గుడివాడే కానివ్వండి, గన్నవరమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ నీకు తెలిసి కూడా నువ్వు అలాంటి టైంలో నువ్వు అండగా ఉండకుండా వెళ్ళిపోవటం అనేది బాధగా అనిపించింది ఎవరికైనా కూడా. అసలు పార్టీ కష్టకాలంలో వదిలి వెళ్ళావు కదా అనేది అయితే ఎవరు డైజెషన్ చేసుకోలేకపోయారు. సరే, సొంత తమ్ముడికి ఆయనకి విభేదాలు ఉంటే నీ కుటుంబ విభేదాలను తీసుకొచ్చి పార్టీకి రుద్దాల్సిన అవసరం లేదు. సో అది నీ ఫ్యామిలీ విషయం ఉంటే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. అది బాబు గారికి రుద్దాల్సిన అవసరం లేదు కదా. నాకు మా తమ్ముడికి మధ్య విభేదాలు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీయే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. విభేదాలు రావడానికి పార్టీలు ఏం చేస్తాయి? సో ఎవరికి అవకాశాల కోసం వాళ్ళు ట్రై చేసుకుంటారు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. సో పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఏమీ ఉండదు కదా. సో మీకు మీ ఫ్యామిలీలో మీకును మీ తమ్ముడికి వచ్చిన విభేదాలని పార్టీకి అంటగట్టడం జరిగింది. సో ఇప్పుడు అదేలాగా చూసుకుంటే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, అదేలాగా కుటుంబ తగాదాలతో ఒక టర్మ్ ఓడిపోయిన నాయకులు కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో అంటే పేర్లు చెప్పటం
ఇప్పుడు అవసరం లేని విషయం. ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి కాబట్టి. గతంలో ప్రముఖ రాజకీయవేత్త ఆయన చనిపోయారు కానీ మినిస్టర్గా కూడా చేశారు. వాళ్ళ సంతానం కూడా ఇలాగే అయితే కూడా వాళ్ళు అదే పార్టీని నమ్ముకొని ఉన్నారు. సో ఒక టర్మ్లో ఓడిపోయాడు కానీ రెండో టర్మ్కి ఫ్యామిలీ అంతా సెట్ అయింది. ఇప్పుడు గెలిచారు కూడా ఎమ్మెల్యేగా. అలాంటివి ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ నువ్వే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే తగ్గలేదు అనుకోండి, మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి. సో దానికి పార్టీకి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక టర్మ్లో ఇబ్బంది రావచ్చు, రెండో టర్మ్ వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ సెటరేట్ అవ్వచ్చు. సో కొంచెం వెయిట్ చేసి ఉండాల్సిందే. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే లేకపోతే వైఎస్ఆర్సీపీలో చేరితే కేశినేని నాని రాజకీయ జీవితం బాగుంటుందని భావించారా? అందుకే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారా? ఇప్పుడు వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఇక నా రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది అంటూ ఆయన భావించే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నారా? అసలు కేశినేని నాని గారి రాజకీయ జీవితంలో ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఆయన అనుకుని వెళ్ళింది ఒకటి, వైసీపీ వైనాట్ 175 అన్నాడు కాబట్టి నిజంగానే మొత్తం వస్తాయేమో అని అనుకున్నాడో ఏమో తెలియట్లే. ఆయన భ్రమపడ్డట్టే అనిపించింది ఇక్కడ. సో అవి చూసి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగా ఓడిపోవటం జరిగింది. సో అది కూడా ఇంకా గతంలో కోలుకోలేని దెబ్బ కూడా తగిలింది వైసీపీకి. సో ఇది కంటిన్యూ ఉంటుందా ఉండదా? రేపొద్దున ఇప్పుడు విజయవాడలో సో క్లీన్ స్వీపే కదా, అక్కడ ఏది కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పుడు సో రేపొద్దున అక్కడ పార్టీని ఎవరు బలోపేతం చేస్తారు? అతను ఓడిపోయాడు. సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా పార్టీ మనుగడ కష్టంగానే ఉంటుంది రేపొద్దున. అందుకని మనం ఎందుకు ఉండాలి రాజకీయాల్లో? రాజకీయ సన్యాసం తీసుకుంటే బెటర్ అనుకున్నట్టున్నాడు. అందుకే రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి నేను ఎదులుగుతున్నాననే కానీ స్టేట్మెంట్ ఇవ్వటమే కానివ్వండి, ఈరోజు అవన్నీ చెప్పడానికి కారణం ఒకవేళ గెలుసుంటే ఆయన అలాంటి మాట అనేవాడు కాదు. ఓడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నాకు రాజకీయాల మీద వ్యామోహం లేదు, నాకు రాజకీయాలు అవసరం లేదన్నట్టు వెనక్కి తగ్గటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకంటే రేపొద్దున అదే జగన్మోహన్ రెడ్డితో ఉంటే రేపొద్దున ఏదో ఒకటి దానిలో చేయాల్సి వస్తుంది దుర్మార్గాలు. ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఉన్న ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద రేపొద్దున అవన్నీ నేను చేసి ఆయన చెప్పిన డైరెక్షన్లో నేను నడుచుకొని నేను ఎందుకు కేసులు పెట్టించుకోవాలి, నాకేం అవసరం? సో నేను ఇప్పుడే రాజకీయాలకే వైదొలిగితే పోద్ది కదా, నా బిజినెస్ లేదో నేను చేసుకోవచ్చు కదా అనే ఆలోచన కూడా ఉండొచ్చు. సో దానికోసం ఆయన రాజకీయాలకి వైదొలుగుతున్నానని మెసేజ్ ఇవ్వటం. 10 సంవత్సరాల పాటు ప్రజాసేవలో ఉండి రాజకీయాల్లో ఆయన సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఒక ఎంపీగా కూడా మంచి పేరుంది ఆయనకి. ఈ నేపథ్యంలో ఒకసారి ఓడిపోతే ఇంకా అసలు రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన భావించారా? అందుకే అసలు ఆయన ఎందుకు నాకు ఈ రాజకీయాలు అంటూ రాజకీయాల నుంచి వైదొలిగాడు అని మనం భావించవచ్చా? అంటే ఆయన కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎత్తుక్కోలేదు కదా. సో ఆయన రాజకీయ జీవితానికి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డిని నమ్మడమే, జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరడమే ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాది పడినట్లుగా మనం భావించవచ్చు అంట. ఖచ్చితంగా ఆయన ఎంచుకున్న విధానమే ఫెయిల్యూర్ అక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా అది గెలవలేదు కూడా. సో అది ముందే ఆయనకి తెలిసి ఉండాలి, తెలియకుండా డెసిషన్ తీసుకున్నాడు, గెలవలేదు. ఖచ్చితంగా ఆ పార్టీ ఇంకప్పుడే లెగిసే పరిస్థితి లేదు. సో క్లీన్ స్వీప్ కొన్ని జిల్లాల్లో అసలు లేనే లేదు పార్టీ. సో అలాంటప్పుడు ఎందుకు అవసరం లేదన్నాడు అనుకొని ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అనౌన్స్ చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.